ఆరంకెల వెనుక దేశవ్యాప్తంగా ఎవరికైనా పార్సల్ పంపాలన్నా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయాలన్నా పోస్టల్ పిన్ కోడ్ తప్పనిసరి. ఎంత టెక్ యుగమైన చిరునామా ఇప్పటికీ ఇదే సరైన ఆధారం. ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి క్విక్ కామర్స్ యాప్స్ దాకా విశేషంగా వాడుతున్న పిన్ కోడ్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పిన్ కోడ్ అంటే మన దేశంలో పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ను పిన్ కోడ్గా వ్యవహరిస్తాం. స్వాతంత్రం వచ్చిన చాన్నాళ్ళకు అంటే 1972 ఆగస్టు 15న పిన్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ ఆరంకెల కోడ్ సహాయంతో పార్సెల్ను లేఖలను గమ్యస్థానానికి బట్వాడా చేయడం సులభం అవుతుంది. మొదటి అంకె పిన్ కోడ్లోని మొదటి అంకె ఏం సూచిస్తుందంటే 1 ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, లద్దాఖ్. 2 వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. 3 వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, దామన్దియా, దాద్రా నగర్ హవేలీ. 4 వచ్చేసి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా. 5 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, యానాం, పుదుచ్చేరి జిల్లా. 6 వచ్చేసి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం తప్పించి లక్ష దీవులు. 7 వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు కాగా 8 బీహార్, జార్ఖండ్. పర్యాటక ప్రాంతాలకు దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక పిన్ కోడ్లు ఉన్నాయి. 700001 కోల్కతా, పశ్చిమ బెంగాల్ 403331 పనాజీ, గోవా. 370001 గుజరాత్లోని భుజ్, రన్ ఆఫ్ కచ్గా ప్రసిద్ధి. ఇక 19,000 పిన్ కోడ్లు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్లో భారత్ ఒకటి. మన దేశంలో ప్రస్తుతం 19,101 పిన్ కోడ్లు ఉన్నాయి. వాటి పరిధిలో 154,725 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఆసక్తికరమైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటిలో దాదాపు 90% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక అతి చిన్న పిన్ కోడ్ 110001 భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఎక్కువగా ఉపయోగించే పిన్ కోడ్లలో ఒకటి. ఇది న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్ అంటే రాజీవ్ చౌక్ పోస్ట్ ఆఫీస్కు చెందింది. ఇక భవనాలకు, ప్రభుత్వ భవనాలకు, సంస్థలకు ప్రత్యేక పిన్ కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు 110004 రాష్ట్రపతి భవన్, 110001 భారత పార్లమెంటు. ఈ కామర్స్తో పాపులారిటీ. ఆశ్చర్యంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగిన తర్వాత పిన్ కోడ్ల ప్రాధాన్యము మరింత పెరిగింది. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయాలన్నా, పార్సెల్ సమయానికి చేరాలని డెలివరీ సిస్టమ్ పూర్తిగా పిన్ కోడ్లపైనే ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ కామర్స్ వెబ్సైట్లు ఆర్డరు కన్ఫర్మ్ చేయకముందే ఆయా పిన్ కోడ్లకు డెలివరీ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసి చెప్తున్నాయి. సైనికుల కోసం ప్రత్యేకంగా మన దేశంలో 9 పోస్టల్ జోన్లుగా విభజించారు. ఇందులో 8 భౌగోళిక ప్రాంతాలు కాగా 9వది భారత సైన్యానికి రిజర్వ్ చేశారు. ఆర్మీ పోస్టల్ సర్వీస్ APSకి ప్రత్యేక పిన్ కోడ్లతో ప్రారంభమవుతాయి. అలా ఉంటాయన్నమాట. సైన్యంలో పనిచేసే వారికి లేఖలు, పార్సెల్స్ చేరేలా ఈ కోడ్లు సహాయపడతాయి. దేశంలో అతిపెద్ద పిన్ కోడ్ 999999. ఇవంటి ఈ పిన్ కోడ్ల సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆధారం ఎప్పుడు మీ యొక్క ఆధారం మనల్ని ఆశించే మీ బల్యం వేణుమాధవ్. అయితే ఒక్కో అంకెకు ఒక్కో గుర్తు. పిన్ కోడ్లోని 6 అంకెల్లో ప్రతి అంకె వెనుక ఒక అర్థం దాగుంది. మొదటి అంకె పోస్టల్ రీజియన్ సూచిస్తుంది. 2వ అంకె సబ్ రీజియన్. 3వ అంకె జిల్లాను సూచిస్తే చివరి 3 అంకెలు ఆ జిల్లాలోని నిర్దిష్ట పోస్ట్ ఆఫీస్ను గుర్తిస్తాయి. ఉదాహరణకు పిన్ కోడ్ 110001 సెంట్రల్ ఢిల్లీలోని పోస్ట్ ఆఫీస్కు సూచిస్తుంది. మీ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.